ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. నిన్నటి దినమందు నిజముగా దేవుని దాసుని ద్వారా, సేవకుని ద్వారా మనందరితో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికోసమో ఏడుస్తుంటాం, కానీ నీ కుటుంబం కోసం ఏడవాలని, నీ కుటుంబం కోసం కన్నీళ్లు కార్చాలని, నీ రక్తం సంబంధుల కొరకు దేవుడి సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించాలని ప్రత్యేకించి వర్తమానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అలాగే ఈ రాత్రి కూడా దేవుడు మనందరితోనూ తన దాసుని ద్వారా మాట్లాడనే ఉన్నాడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఈ సమయాన్ని అన్నయ్య కాపు చెప్పుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని మాటలు ప్రకటిస్తుండగా చిన్నపిల్లలు అరవద్దమ్మా, చిన్నపిల్లలు సైలెంట్గా ఉండండి. సమయాన్ని అన్నకు చెప్పుకున్నాం. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. సగం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి మీ అందరితో చేరి ప్రభును స్తుతించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకై మొదటిగా దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరు అలాగే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. అలాగే కళ్ళు మూసుకోండి, ఉన్న పాటున చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు పాటలలో, ఆరాధనలో ప్రభు తోడుగా ఉండి సహాయం చేశాడు. ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మరొకసారి నిన్ను ఆరాధించే కృపనిచ్చారు, నీ వాక్యం వినే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించే మనసు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామంలో లయపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కొద్ది నిమిషాలు అలాగే కూర్చుందాం. సమయానికి ముగిస్తాం. ఈ రాత్రి గడిచిన రాత్రి చెప్పినట్లుగా మరి కూటాల కొరకు మరి నేనైతే ప్రయాసపడలేదు, చిన్న ప్రార్థన చేసాం అంతే. మరి మన ప్రియులు జాన్ వెస్లీ గారు ప్రయాసపడ్డారు. మరి ముఖ్యంగా శేఖర్ అన్న గారు అందరినీ, మరి యవనస్తులందరినీ సేకరించి ఈ మీటింగ్ల కొరకు, అలాగే అందరు ఇక్కడున్న పెద్దలందరూ కూడా సహకరించారు. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మా ప్రాంతంలో కూడా వినిపించాలనే ఉద్దేశంతో శేఖరన్న గారు ప్రేమతో ఆహ్వానించారు. ఆహ్వానించిన వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా వెనకాల ఉండి, ముందుండి అన్ని విధాలుగా ఈ ప్రాంతాలలో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మార్గమై నిలిచి ఉన్న జాన్ వెస్లీ గారికి హృదయపూర్వకమైన వందనాలు. పెద్దయిన ఇసాకయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన అందరికీ, మరి సంఘం అంతటికి, ఈ గ్రామంలో పెద్దలు 2-3 ఉన్నారు. ఇక్కడ ఎంతమంది పెద్దలు ఉన్నారు అందరికీ వందనాలు. ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు అందరికీ వందనాలు. యవనస్తులకి అందరికీ వందనాలు. నిజంగా గత రాత్రి, ఈ ఉదయం, ఈ సాయంత్రం యవనస్తులందరూ త్వరగా వచ్చి అన్ని పనులు వాళ్ళే చేశారు. చాలా సంతోషమైంది.
దేవుని పని ఆసక్తిగా ఇంకా ఈ దినాల్లో మన గ్రామంలో దేవుని పని కొరకు ముందుకొచ్చే యవనస్తులు ఉన్నారు. రానున్న దినాల్లో దేవుడు వారిని దేవుని కొరకు గొప్పగా వాడుకొనుగాక. పేరున చెప్పలేం, కానీ మీరు చేసిన సహకారాన్ని బట్టి, మీరు అందించిన దేవుని యొక్క సువార్త కొరకు, మీ సమర్పణ కొరకై ప్రభుకి కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఆమేన్. వచ్చిన వాక్యాన్ని ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. ఈ రాత్రి కూడా కన్నీళ్ళ గురించే మాట్లాడతాను. కన్నీళ్ళ గురించే మీ అందరికీ తెలియజేస్తాను, మాట్లాడతాను. అందరం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 30 కీర్తన 11వ వచనం. 30 కీర్తన 11. నా ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. థ్యాంక్ యూ అన్న. ఈ కీర్తనను దావీదు రాస్తున్నాడు, భక్తుడైన దావీదు. అందరం దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ కీర్తనను దావీదు రాస్తూ ఉన్నాడు. నా కన్నీళ్లను నీవు, నా అంగలార్పును నీవు నాట్యముగా మారుస్తానని దేవుడు సెలవిస్తున్నాడని దావీదు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో మనం విడిచే కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. మన కన్నీళ్ళు విలువైనవి. అందరూ మీ పక్క వాళ్ళని చూసి నీ కన్నీళ్ళు విలువైనవి అని చెప్పండి. అమ్మా, అందరూ ఇటు అటు ఉన్నవాళ్ళు మీ కన్నీళ్ళు విలువైనవి, మీ కన్నీళ్ళు విలువైనవి. అన్నా శేఖరన్నా, మీ కన్నీళ్ళు విలువైనవి. అయ్యా, మీ కన్నీళ్ళు విలువైనవి. సింగల్ కూర్చున్నారా కనుక నేను చెప్తున్నాను. మీ కన్నీళ్ళు విలువైనవి. చెప్పారమ్మా అందరికీ? మళ్ళీ చెప్పుకోండి ఒకసారి, చెప్పండి. మీ కన్నీళ్ళు విలువైనవి. మనం విడిచే కన్నీళ్ళు చాలా విలువైనవి. దానికంటూ ప్రత్యేకత ఉంది. చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఉపయోగం లేని దాని కొరకు కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. అనవసరంగా కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. దేనికి ఏడవాలో దేనికి ఏడవకూడదో అని కూడా తెలియదు చాలామందికి. చిన్నదానికి ఏడుస్తూనే ఉంటారు, పెద్దదానికి ఏడుస్తూనే ఉంటారు. పిల్లలు ఒక మాట అన్నా ఏడుస్తూనే ఉంటారు. ఇంట్లో ఎవరో ఒకరు ఏదన్నా అంటే ఏడుస్తూనే ఉంటారు. ప్రతి దానికి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నోరెత్తితే చాలు కళ్ళకి నీళ్ళు వస్తాయి చాలామందికి. మన కన్నీళ్ళు విలువైనవి. దయచేసి అందరూ వినండి. ఈ విలువైన కన్నీళ్ళు వ్యర్థం కాకూడదు. విలువైన కన్నీళ్ళు వ్యర్థముగా మనం కన్నీళ్ళు విడవకూడదు. మన కన్నీళ్లకు ఒక విలువ ఉన్నది. అందుకే ఈ విలువ కలిగిన కన్నీళ్ళు విలువ కలిగిన దేవుని ఎదుట మాత్రమే విడవాలి. చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విలువ కలిగిన కన్నీళ్ళు విలువైన దేవుని ఎదుట మనం విడిస్తే మన కన్నీళ్ళకి ఫలం ఉంది. మనుషుల ఎదుట మనం కన్నీళ్ళు విడిస్తే వారు మనల్ని చూసి జాలిపడవచ్చు, మన మీద కనికరం చూపించవచ్చు, మనల్ని చూసి ఇదిగో వారు దయ చూపించవచ్చు. కానీ మనుషుల దయ, వారి కనికరం, వారి ప్రేమ కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ దేవుని ఎదుట మనం కన్నీళ్ళు విడిస్తే ఆ కన్నీళ్ళు చాలా ప్రత్యేకమైనవి కనుక ఆ కన్నీళ్ళకి దేవుడు గొప్ప ఫలం ఇస్తాడు. అందుకే అన్ని ప్రార్థనల కంటే చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన. మామూలు ప్రార్థనకి, కన్నీళ్ళు విడిచి చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. వెంటనే జవాబు వస్తుంది కన్నీటి ప్రార్థనకి. కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించినా జవాబు ఆలస్యం రావచ్చేమో, కానీ గంటల తరబడి మోకరించి ప్రార్థించినా కొన్నిసార్లు జవాబు ఆలస్యం రావచ్చేమో, కానీ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబును పొందుకుంటాం అనేది సత్యం.
ఇంట్లో మన పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు మనం చూసి వీని కళ్ళకి నీళ్ళు వస్తున్నాయా లేదా అని చూస్తాం. అంతే కదమ్మా, చూస్తారు లేదా? కళ్ళకి నీళ్ళు రాకుండా ఏడుస్తూ ఉన్నాడు అనుకో, వాడి ఏడుపుని ఏమంటాం మనం? అనా వీడంతా దొంగేడుపు ఏడుస్తూ ఉన్నాడు, ఈ పిల్లలంతా దొంగేడుపు ఏడుస్తూ ఉన్నారు అంటాం మనం. అవునా? అందుకని మౌనంగా ఉంటాం. ఏడవరా, ఎంతసేపు ఏడుస్తావు ఏడు, నీకు మాత్రం చస్తే కానీ కొనివ్వను అంటాం. ఎంతసేపు ఏడుస్తావో ఏడు, నిన్ను మాత్రం తీసుకెళ్దాను అంటారు. కారణం ఏంటంటే ఏడుపులో కన్నీళ్ళు లేవు. అదే కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నారనుకో, మనం చూస్తూ అలాగే ఉంటామా? అనా వెంటనే దగ్గరికి వెళ్తాం. ఎందుకు ఏడుస్తున్నావురా అంటాం. ఎందుకు ఏడుస్తున్నాడో మనకు తెలుసు, అయినా ఎందుకు ఏడుస్తున్నావురా, ఏడవచ్చురా అని ఎత్తుకుంటాం, కన్నీళ్ళని తుడుస్తాం. నీకేం కావాలో చెప్పురా, నేను ఇస్తాను. నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుందని మన పిల్లల్ని ఎత్తుకొని కన్నీళ్ళని తుడిచి వారి అక్కరను మనం తీరుస్తాము. ఆమేన్. అలాగే మన పిల్లలు కన్నీళ్ళు విడిస్తే మనం చూస్తూ తట్టుకోలేకపోతున్నాం. మన పిల్లలు కన్నీళ్ళు విడిస్తే వెంటనే స్పందిస్తున్నాం. మన పిల్లలు కన్నీళ్ళు విడిస్తే వెంటనే ఎత్తుకొని ఆదరించి ఏం కావాలో చెప్పు అని వారి అక్కర తీరుస్తున్నాం. మన పిల్లలు ఏడుస్తూ ఉంటేనే తట్టుకోలేకపోతున్నామే, మన పిల్లలు ఏడుస్తూ ఉంటేనే చూస్తూ మౌనంగా ఉండలేకపోతున్నామే, మన పిల్లలు ఏడుస్తూ ఉంటేనే ఇదిగో దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ఆదరించి అక్కర తీరుస్తున్నామే. శారీరకముగా ఇద్దరు భార్యాభర్తలు పుట్టిన ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటేనే కన్న తల్లి తండ్రి మౌనముగా ఉంటే, నీ కొరకు నా కొరకు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన ఆయన పిల్లలమైన మనం ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ మౌనముగా ఉండేవాడు కాదు, మన యొద్దకు దిగివచ్చువాడు, మన కన్నీళ్లను తుడుచువాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ పక్కింటను చూసి నవ్వుతూ ఉండవచ్చు. నువ్వు ఏడుస్తూ ఉంటే కొన్నిసార్లు నీ భర్త చూసి మౌనంగా ఉండవచ్చు. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ భార్య చూసి మౌనంగా ఉండవచ్చు. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ స్నేహితులు చూసి మౌనంగా ఉండవచ్చు, నీ బంధువులు చూసి మౌనముగా ఉండవచ్చు. అప్పుడు ఏమైంది? వారు ఇంకా ఏడవాలి. అప్పుడే ఏమైంది? ఇంకా నలిగిపోవాలని మన ఏడుపును చూసి అనేకులు మౌనముగా ఉండొచ్చేమో, కానీ మన కన్నీళ్ళను చూసి నీ కొరకు నా కొరకు రక్తం ఇచ్చిన వాడు, ప్రాణం ఇచ్చిన దేవుడు మౌనముగా ఉండడు, మన ఎద్దుకు దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు మాట్లాడుతున్నారు ఇక్కడ, మౌనంగా ఉండండి. మనం ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. అందుకని మామూలు ప్రార్థనకి కన్నీటి ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాసాల నుండి ప్రార్థన చేయకండి అని నేను చెప్పట్లేదు, కానీ గంటల తరబడి మోకరించి ప్రార్థించండి అని నేను చెప్పట్లేదు. కానీ మీరు 5 నిమిషాలు ప్రార్థించిన, 10 నిమిషాలు ప్రార్థించిన, కన్నీళ్ళు విడిచి ప్రార్థించండి. వెంటనే నీ హృదయంలో ఉన్న భారం తొలగిపోయి నీ హృదయానికి సమాధానం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అనేది కాదు ముఖ్యం, ఎన్ని గంటల సేపు నువ్వు ప్రార్థన చేస్తావు అనేది కాదు ముఖ్యం. కన్నీళ్ళు విడిచి నువ్వు చేసే ఆ కొద్దిసేపు ప్రార్థనే నీ ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఓ ప్రవక్తకి దేవుడు చెప్పాడు, ఇదిగో అతనికి రోగం వచ్చింది, అతడు చనిపోతాడని చెప్పు అన్నాడు. ఈయన వెళ్ళి అన్నాడు, ఇదిగో హిజ్కియా, నీవు త్వరలో మరణించబోతున్నావు, జాగ్రత్త, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు ఓ ప్రవక్త వచ్చి ఆయనతో. ఆయనేమన్నాడు, నేను చనిపోబోతున్నానా? దేవుడు చెప్పాడా? సర్లే ఏం చేస్తాం దేవుడు చెప్పిన తర్వాత అని మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉండలేదు. డాక్టర్లు చెప్తారు, ఒక వారం రోజులో మహా అయితే నెల రోజులమ్మా మేమేం చేయలేము అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? నా యొద్దకు వస్తున్న నా ప్రజలు మనుషుల మీద నమ్మకం పెట్టుకున్న దానికంటే ఎక్కువగా నా మీద నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు అన్నాడు. అమ్మ ఇంటున్నారా వెనకాల? మనుషుల్ని నమ్మినంతగా నన్ను నమ్మలేకపోతున్నారు. మనుషుల మీద ఆధారపడినంతగా నా మీద
ఆధారపడలేకపోతున్నారు అని చెప్పాడు. వాస్తవమే కదా. డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా, ఏదో ఒకటి చేయండి అయ్యా, ఇక్కడ కాదమ్మా తీసుకెళ్ళండి అన్నా మనం వెళ్తామా? అమ్మా ఇక్కడ కాదు తీసుకెళ్ళండి అన్న కూడా వెళ్తారా వెంటనే? అవునయ్యా సర్లే వెళ్తాంలే అంటాం మనం, అంటామా? అందరు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. అప్పుడు మీకేం రాదు? ఏం రాదు? నిద్ర రాదు. ఏదన్నా అందరు ఇక్కడ చూడండి, అందరూ దయచేసి అందరూ వినండి. కూర్చోండి అందరు కూర్చోండి, అయిపోయింది. కూర్చోండి అందరు కూర్చోండి పిల్లలు త్వరగా కూర్చోండి. అందరు ఇక్కడ వినండి, వాక్యం వినండి. అయిపోయింది అమ్మా, వాక్యం వినండి. మన జీవితంలో డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా అని అంటామా అనమా? చెప్పండి అమ్మా. నేను ఒక మాట చెప్తాను, హాస్పిటల్కి వెళ్ళక ముందే నీ ఇంటిలో ప్రార్థించాలి, ఆ తర్వాత నువ్వు వెళ్ళు. చూడండి, అయ్యా మీరు లేకపోతే ఇది కాదయ్యా అని మనం ప్రాధేయపడతాం. నీవు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడారయ్యా మా తరపున, వచ్చి సంతకం పెట్టాలి జార్జి గారు అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. అంటే పరిగెత్తుకు రాకపోయి నెమ్మదిగానే వస్తాం. మీరు రాకపోతే ఎవరు కాదయ్యా, ఎవరు చేయలేరయ్యా, మీరే ఏదో ఒకటి చేయండి అని మనుషుల్ని ప్రాధేయపడుతూ ఉంటాం. మనుషుల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుని జవాబుని ఎందుకని పొందుకోలేకపోతున్నామంటే మనుషుల మీద ఆధారపడినంతగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. అందుకే నువ్వు చనిపోతావని చెప్పిన వెంటనే హిజ్కియా దుప్పటి కప్పుకొని నిద్రపోలేదు, మూలను కూర్చొని ఏడవలేదు. అంటే దాని ఉద్దేశం ఏడవట్లేదంటే అవునా అలాగా నేను తలంచుకుంటూ బాధపడలేదు, కానీ దేవుని తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచాడు. వెంటనే జవాబు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. పండగ చేసుకునే దానికి ఓ ప్రాంతానికి ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళారు. ఇద్దరు భార్యాభర్తలు పండగ చేసుకునే దానికి ప్రతి సంవత్సరం పండగను ఆచరించడానికి ఓ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పని మనుషురాలు యజమానురాలిని నిందిస్తూ ఉంది. ఒసేయ్ గొడ్రాలా, నీ ముక్కు నాకు చూపించవద్దని పని మనుషురాలు యజమానురాలిని నిందిస్తూ ఉంది. పని మనుషురాలు యజమానురాలిని నిందిస్తే ఊరుకుంటారా అన? యజమానులు ఏదన్నా చెప్తే పని వాళ్ళు పడి ఉండాలి. ఈ పని వాళ్ళు యజమానుల మీద తిరుగుబాటు చేస్తే ఊరుకుంటారా? పాపం ఈమెం చేసిందంటే, పిల్లలు మాట్లాడకండి, మీరు గమనం కూర్చో. ఈమెం చేసిందంటే, ఈమె కోపిష్టేం కాదు, ముక్కోపి కూడా కాదు. ఈ పని మనుషురాలు నన్ను అవమానించిందని ఓ చోట కూర్చొని మౌనముగా ఏడ్చుకుంటా ఉంది. ఈలోగా భర్త వచ్చి ఏమన్నాడంటే, ఎందుకు అలా కూర్చున్నావు, అన్నం కూడా తినకుండా, అన్నం తిను అని అన్నం తీసుకొచ్చి పెడతా ఉన్నా ఆమె అన్నం తినలేకపోతా ఉంది. హృదయంలో ఏముంది? భారం ఉంది, బాధ ఉంది. భర్త ఏమన్నాడంటే, నీకు 10 మంది పిల్లలుంటే సంతోషమా కాదా అన్నాడు. సంతోషమే, మరి అంతకంటే ఎక్కువగా నేను నీకు సంతోషాన్ని కలగజేస్తాను, ఆనందించు, సంతోషంగా ఉండు, కన్నీళ్ళు విడవవద్దు అంటున్నాడు భర్త. సరేలే, ఏడుస్తూ ఉన్నప్పుడు భర్త ఏదైనా చెప్తా ఉంటే సర్లే అంటారు, ఇంతసేపే మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. కాసేపే ఆయన గడప దాటి వెళ్ళిపోతే మళ్ళీ మొదలు పెట్టుకుంటూనే ఉంటారు కొంతమంది. ఈమె కూడా సర్లే అని మౌనంగా ఉంది. అన్నం తినేదానికి మనసు లేదు. ఏడుస్తూ ఉన్నా భర్త ఆమె కన్నీటిని చూస్తూనే ఉన్నా, భర్త ఎన్ని మాటలు చెప్తూనే ఉన్నా మనసుకు నెమ్మది కలగలేదు. ఇలాగైతే కాదని దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది. నా ప్రభువా, నా దేవా, ఒక్కసారి నా కన్నీటిని చూడండి,
నా అవమానాన్ని చూడండి, నా నిందల్ని చూడండి, భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నుంచి విడిపించండి అని కన్నీళ్ళు విడిచింది. నాకు తెలియక అడుగుతాను ఒక మాట, దయచేసి తప్పుగా అనుకోకండి. ఎవరికో పిల్లలు లేకపోతే నీకేంటి అంత బాధ? అంటే మీరు బాధపడే వాళ్ళు ఉన్నారలే తెలియదులే. పలానా సహోదరికి పిల్లలు లేకపోతే నీకెందుకండి అంత బాధ? పిల్లలు లేని వాళ్ళని ఎలా చూస్తారంటే నీచంగా చూస్తారు. అదేదో పాపం చేసి వచ్చారన్నట్లుగా చూస్తారు. శుభమా అని ఎదురు వెళ్తూ ఉంటే గొడ్రాలు ఎదురొచ్చిందిరా, ఇంట్లోకి వెళ్ళరా, మళ్ళీ వెళ్దాం అంటారు. పిల్లలు లేను అనే బాధ నీలో ఉంటే ప్రార్థించు. వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు కదా. ఓసారి నేను నా భార్య ఓ ప్రాంతానికి వెళ్ళాం వాక్యం చెప్పడానికి. అప్పుడు నా భార్య 5వ నెల గర్భవతి. నేను మందిరంలో వాక్యం చెప్తా ఉన్నాను, ప్రార్థన అంతా అయిపోయింది. ఈలోగా నా భార్య మందిరం బయటికి వచ్చింది. ఆ సంఘస్థులు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. అంతసేపు బాగా మాట్లాడారు. మీకెంతమంది పిల్లలమ్మా అని అడిగారు. ఇంకా నాకు పిల్లలు లేరని నీవే అంటే 5వ నెల నేను గర్భవతి అని చెప్పలేదు. ఇంకా నాకు పిల్లలు లేరనేసరికి పిల్లలు లేరా మీకు? మళ్ళీ వస్తానులే అని వెళ్ళింది. మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ రాలేదా? పిల్లలు లేకపోతే ఎందుకంత బాధ? అదొక రకమైన చూపేంటి? నీకు బాధ కలిగితే ప్రార్థించేయి. నీ ప్రార్థన ద్వారా మూయబడిన గర్భాన్ని ప్రభు తెరుస్తాడు. అంతేగా నీచంగా చూడకూడదు ఎప్పటికీ. దేవుని మందిరానికి వెళ్ళి నా ప్రభువా, నా దేవా, నా కన్నీళ్ళని చూడయ్యా, నాకు ఒక్క కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తానయ్యని తీర్మానం చేసుకుంది. చూడండి ఆ మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 18 నుండి నేను చదువుతాను, అందరు వినండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఈ వచనాన్ని మీకు చదివించాలని అందుకే చదివిస్తాను, లేకపోతే అలాగే చెప్పేవాడిని. అందరూ బైబిల్ చూడండి. నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి అంటే ఆ రోజు నుండి దుఃఖముతో ఉండుట మానెను. చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? అందరు తల పైకెత్తండి. ఇప్పుడు భోజనం చేయకుండా కూర్చుంది, దేవుని మందిరానికి వెళ్ళింది, కన్నీళ్ళు విడిచింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె భోజనం చేయకుండా మానుకుంది. అంతే కదమ్మా? చేయలేదా? ఎవరు చేయలేదంటున్నారు? ముందేమో వెళ్ళేటప్పుడు భోజనం చేయకుండానే వెళ్ళింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసింది ఆమె? అందరు చెప్పండి, ఏం చేసిందమ్మా? భోజనం చేసి వచ్చారా? ఇప్పుడు చేసి రాకపోతే ఇంటికి వెళ్ళాక చేయండి. మేమైతే చేయలేదు ఇక్కడ. మేమేం చేయలేము, చేస్తే మీరే చేయాలి ఇక్కడ అందరికీ. ఆమేన్. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భోజనం చేయకుండా వచ్చింది, బాధతో తినడం మానుకుంది. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్తాను. ఈ విషయం మీకు తెలిసిందే. ప్రభు నాకు ఇచ్చిన ఇందులో నాకు ఒక ఆంతర్యం మీతో చెప్తాను. భార్య కన్నీళ్ళు విడుస్తూ ఉంటే భర్త చూశాడా లేదా? ఇందాక నేను చెప్పాను కదా, ఆమె ఏడుస్తూ ఉంటే భర్త వచ్చాడు, ఏడవద్దన్నాడు అన్నాడు. భార్య ఏడుస్తూ ఉంటే భర్త చూశాడా లేదా? అందరు చెప్పండి. చూశాడు. ఆమె కన్నీళ్ళు విడుస్తూ ఉంటే దేవుడు చూశాడా లేదా? ఇద్దరు చూశారా లేదా? అమ్మా, ఇద్దరు చూశారు. అయితే మనిషి చూశాడు కానీ ఏం చేయలేకపోయాడు. దేవుడు చూశాడు, సమస్తం చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి చూశాడు, భర్త అయిన ఒక మనిషే. ఆమె కన్నీళ్ళు విడుస్తూ ఉంటే మనుషులు చూశాడు కానీ ఏం చేయలేకపోయాడు.
మనం కన్యలు విడుస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉంటారు కానీ ఏం చేయలేరు. కానీ సమస్తము చేయగలిగిన వాడు, కన్నీళ్ళని నాట్యముగా మార్చగలిగిన వాడు, ఆ కన్నీళ్ళ నుంచి విడిపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ కన్నీళ్ళను చూస్తున్నాడనే సంగతి గమనించి ఈ రాత్రి, అయ్యో నా కన్నీళ్ళని ఒక్కరైనా చూసేవారు ఎవరు లేరే, నా బాధను పట్టించుకునేవారు కనీసం ఇంట్లో ఎవరు లేరే, నా భర్త నా ఎదుట ఉన్నా నన్ను చూస్తూ మౌనంగా ఉండిపోతున్నాడే, నా అన్న వాళ్ళు ఇంతమంది ఉన్నా ఏం చేస్తా ఉన్నావు, ఎలా ఉన్నావని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరే అని దిగులు చెందవద్దు సహోదరి సహోదరుడా. ఈ రాత్రి నిన్ను పట్టించుకొని నీ జీవితంలో నూతన కార్యాన్ని చేయగలిగిన వాడే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసు. అరణ్యములోనికి వెళ్ళింది ఒక ఆమె. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంట్లో భర్త పంపించేశాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోని. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అరణ్యంలోకి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ పిల్లవాడు నీళ్ళ కోసం ఇదిగో ఎక్కలు పెట్టి ఏడుస్తూ ఉంటే మోకరించింది, దేవుని తట్టు తిరిగింది, కన్నీళ్ళు విడిచింది. అరణ్యంలో ఆమె కొరకు దేవుడు నీటి ఊటను కలగజేశాడు. అరణ్యంలో ఆమె కన్నీళ్లను చూసిన వారు ఎవరు లేరు. అరణ్యంలో ఆమె కన్నీళ్లను చూసి కన్నీళ్ళకి జవాబిచ్చిన వాళ్ళు ఏ మనిషి లేరు. అరణ్యములో కూడా ఆమె కన్నీటిని తుడిస్తే మన గ్రామంలో మన కన్నీటిని ప్రభు తుడబోతున్నాడు. ఒక్కరు చెప్పారు ఆమె, అమ్మ మీ కన్నీళ్ళని ప్రభు తుడుచును గాక. అర్థమవుతుందా చెప్పే మాట? అరణ్యంలో ఆమె కన్నీళ్లను చూసిన వారు ఎవరు లేరు. అరణ్యములో ఆమె కన్నీటిని దేవుడు చూశాడు, నీటి ఊటను కలగజేశాడు. నువ్వు ఇంట్లో ఏ మూలను కూర్చొని ఏడుస్తూ ఉన్నా దేవుడు నీ కన్నీళ్ళను చూసి నీ కొరకు సమస్తము చేయగలుగుతున్నాడు. ఆమేన్. చాలామంది దుప్పటి కప్పుకొని కూడా ఏడుస్తూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది పొలానికి వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కన్నీళ్ళకి చాలా విలువ ఉన్నది అని రాత్రి గమనించు. ఇక మీదట ఎవరి దగ్గరంటే వారి దగ్గర అనవసరంగా కన్నీళ్ళు విడవకండి. దేవుని ఎదుట మాత్రమే నీ కన్నీళ్ళు రావాలి, దేవుని ఎదుట మాత్రమే నీ కన్నీళ్ళు విడవాలి. అప్పుడే నీ కన్నీళ్ళకు ఒక విలువ. మనుషులు మన కన్నీళ్లను తుడుస్తారు. చెప్తాను వినండి, మనుషులు మన కన్నీళ్లను తుడుస్తారండి. చాలామంది మనుషులు మన కన్నీళ్లను తుడుస్తారా లేదంటే తుడవరు అంటారు. మనుషులు మన కన్నీళ్లను తుడుస్తారు. మన పక్కలో ఉన్నప్పుడు మనం కన్నీళ్ళు విడుస్తూ ఉంటే ఏ చీర కొంగ తీసుకొని కన్నీళ్ళు తుడుస్తారు. ఏదో లేండమ్మా, అయ్యింది ఏదో అయ్యింది, ఏం చేద్దాం, అంత మన కర్మ అనేవాళ్ళు లేరా? ఏం చేద్దాం, దేవుని రాత అని కన్నీళ్ళని తుడుస్తారు. ఒక విషయం గమనించండి, మనుషులు కంటిలో నుండి కారుతున్న కన్నీళ్లను మాత్రమే తుడుస్తారు. కానీ దేవుడు మనం ఎందుకు ఏడుస్తున్నామో, దేనికోసం కన్నీళ్ళు విడుస్తున్నామో, ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నామో ఆ బాధను గుర్తించి, ఆ కారణాన్ని గుర్తించి ఆ బాధే లేకుండా ప్రభు మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని తుడిచివేస్తాడు. చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు కన్నీళ్ళు విడువు ఈ రాత్రి. మరొకసారి చివరి మాట నీ కన్నీళ్ళకు విలువ ఉన్నాయి అని రాత్రి ఎక్కడ నీ కన్నీళ్ళు విడవక్కడి. నీ కన్నీళ్ళను చూచేవాడు, నీ కన్నీళ్ళని తుడుచువాడు దేవుని సన్నిధిలో మాత్రమే నీ కన్నీళ్ళు రావాలి. చాలా మంది ఒక్క మాట చెప్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా కన్నీళ్ళకి దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదు, మా కన్నీళ్ళు వ్యర్థమైపోతున్నాయేమో అంటారు. నేను ఒక మాట చెప్తాను, నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు వ్యర్థం కాలేదు. మన కన్నీళ్ళు వ్యర్థమవుతున్నాయి అని ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే, మనం విడిచే కన్నీళ్ళు మనుషుల దగ్గర విడిస్తే వ్యర్థమైపోతాయి. మనం విడిచే కన్నీళ్ళు నేల మీద విడిస్తే వ్యర్థమైపోతాయి. మనం విడిచే కన్నీళ్ళు బండ మీద విడిస్తే వ్యర్థమైపోతాయి. కానీ మనం విడిచే కన్నీళ్ళు ఒక బుడ్డిలో దాచబడి ఉన్నాయి. ఆమేన్. కీర్తన 56:8. కీర్తన 56:8.
కీర్తనలు 56:8 చూడండి. నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉంచబడి ఉన్నవి. ఆమేన్. అందరు తలలు పైకెత్తండి, అందరు వినండి. మన కన్నీళ్ళు ఎక్కడున్నాయట? బుడ్డిలో ఉన్నాయి. చెప్పండి అందరూ, అందరు చెప్పండి. వెనకలో ఉన్న వాళ్ళు చెప్పండి. అన్న బుడ్డిలో ఉన్నాయి. మనం విడిచే కన్నీళ్ళు ఒక్కొక్క చుక్క దేవుని ఎదుట విడిచే కన్నీళ్ళు మాత్రమే. బుడ్డిలో దాచబడి ఉన్నాయి. ఒక్కొక్క బుడ్డి. మనం హాస్పిటల్కి వెళ్తే మన రక్తం తీస్తారు, రక్త పరీక్షలు చేయడానికి. రక్తం తీస్తే ఆ రక్తం ఎక్కడేస్తారు? రక్తం ఒక బుడ్డిలు వేస్తారు. బుడ్డిలు వేసి ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఇది పలానా వారిది, పలానా వారిది అని కన్ఫ్యూజ్ కాకుండా. అదే ప్రకారంగా మనం విడిచే కన్నీళ్ళు దేవుని దగ్గర నీ పేరు చొప్పున ఒక బుడ్డి ఉంది, నా పేరు చొప్పున ఒక బుడ్డి దాచబడి ఉంది. మనం విడిచే కన్నీళ్ళు ఆ బుడ్డిలో ఉన్నాయి. మనం విడిచే ఆ కన్నీళ్ళ కొలత చొప్పుననే మనము సంతోషముగా ప్రభు సన్నిధిలో నుంచి జవాబును పొందుకుంటాము. నీ కన్నీళ్ళు వ్యర్థం కాలేదు, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు. గనక ఈ రాత్రి నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నీవు కన్నీళ్ళు విడిచే సహోదరివైతే నీ కన్నీళ్ళు వ్యర్థం కాలేదనే సంగతి ఈ రాత్రి గమనించు. నువ్వు విడిచే కన్నీళ్ళు వ్యర్థం కాలేదు, ప్రభు ఎదుట దాచబడి ఉన్నాయి. ఆ కన్నీళ్ళ కొలత చొప్పుననే నీవు త్వరలోనే అద్భుతాన్ని పొందుకోబోతున్నావు నీ కుటుంబాల్లో. గనక ఈ రాత్రి మన కన్నీళ్లను నాట్యముగా మార్చువాడు, మన కన్నీళ్ళని సంతోషంగా మార్చువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి నుండి మన కన్నీళ్లు విడవవలసిన స్థలము దేవుని పాదాల దగ్గర, మనుషుల దగ్గర విడవకండి. అనవసరంగా కన్నీళ్ళు విడవకండి. కన్నీళ్ళు విడిచి మీ కన్నీళ్లకున్న విలువను పోగొట్టుకొనకండి. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడవండి. ఆ కన్నీళ్ళకి ఫలం ఉంది. ఆ కన్నీళ్ళ చేత నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నింటినీ జయించే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకాల మీద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. అందరూ మోకాల మీద కూర్చోగలిగిన వాళ్ళందరూ కూర్చోండి. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి తేటగా ప్రభు మనందరితో మాట్లాడాడు. ఇదిగో సహోదరి, నీ కన్నీళ్ళు విలువైనవి. అందరూ ప్రార్థించండి. ఎవ్వరు మౌనంగా ఉండకండి, ఎవ్వరు మౌనముగా ఉండకండి. ఎన్నో విషయాలు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. నీ కన్నీళ్ళు విలువైనవని గుర్తించు. ఈ రాత్రి మనుషుల చుట్టూ తిరిగి 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 కాళ్ళన్నీ అరిగిపోయేటట్లు తిరిగావేమో. అయ్యా డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయండి అని కన్నీళ్ళు విడిచి నిస్సహాయ స్థితిలో తిరిగి ఇంటికి వచ్చావేమో. నా అన్న వాళ్ళు ఉన్నారని వారి చుట్టూ తిరిగి కన్నీళ్ళు విడిచి అవమానంతో తిరిగి ఇంటికి వచ్చారేమో. ఇంతకాలం విడవవలసిన వారి దగ్గర విడవకుండా విడవని స్థలాలలో కన్నీళ్ళు విడిచి జీవితంలో అవమానంతో సిగ్గుతో తలదించుకొని జీవిస్తున్నావేమో. ఇదిగో మనుషులు ఎదుట కన్నీళ్ళు విడిస్తే చూస్తారు, పై కన్నీళ్ళను తుడవచ్చు. నీ అంతరంగంలో ఉన్న బాధను, హృదయంలో ఏలుచున్న ప్రతి దుఃఖాన్ని మనుషులు తీసివేయలేరు. చిన్నదానికి పెద్దదానికి ఏడవడం మానివేసి అవసరమైన దాని కొరకు కన్నీళ్ళు విడవ ఈ రాత్రి. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. మౌనంగా ఉండకండి, ఎవ్వరు మౌనంగా ఉండక. ప్రభువా నా కన్నీళ్ళని చూడయ్యా, చనిపోతావు అని హెచ్చరించినప్పుడు అయ్యా
నన్ను చూడండి అని కన్నీళ్లు విడిచాడు. ఆలస్యం లేదు, వెంటనే జవాబు వచ్చింది. ఆయుస్సును, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఇంతకాలం డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయావేమో, డబ్బంతా ఖర్చు చేసావేమో, శరీరంలో ఆరోగ్యం లేక క్షీణించిపోయి నిస్సహాయ స్థితిలో పడి ఉండి నా బ్రతికింతే ఈ రోగంతోనే చావాలని ఈ రాత్రి నీ హృదయంలో కృంగుదలతో ఉన్నావేమో. కన్నీళ్ళు విడవు. నీ కన్నీళ్ళే నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది ఈ రాత్రి. అయ్యా, నా నిందని తొలగించు అని ఆమె కన్నీళ్ళు విడిచింది. ఆమె నింద అది. ఈ రాత్రి మీ నిందలు ఏమిటి? నీ అవమానం ఏమిటి? దేని కొరకు తలదించుకొని జీవిస్తున్నావు? చేయని నేరానికి నిందలు అనుభవిస్తున్నావేమో. మూయబడిన గర్భంతో 10 మంది ముందు తిరగలేని స్థితిలో ఉన్నావేమో. ఇదిగో, ఆమె జీవితంలో గర్భఫలం అవసరమైతే నీ జీవితంలో ప్రభు ఏం చేయాలని కోరుకుంటున్నావు? ఈ రాత్రి కన్నీళ్లు విడువు. నా భర్త నన్ను చూడట్లేదే, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదే, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదే, నా తల్లిదండ్రులు, నా బంధువులు నన్ను పట్టించుకోవట్లేదని కురిగిపోవచ్చు. ఈ రాత్రి నీ హృదయాన్ని చూస్తువాడు, నీ కన్నీళ్ళని తుడుచువాడు, నీ కొరకు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి అరణ్యంలో ఆమె కన్నీళ్ళని చూసిన వారు ఎవరూ లేరు. అయ్యా, ఒక్కసారి నా కన్నీళ్ళని చూడయ్యా, నా పిల్లవాని కన్నీటిని చూడయ్యా. నీ కన్నీళ్ళు విడిచింది. సహోదరి, సహోదరుడా, ఓ నీ కాబల శరల కాబా, నమ్ము. ఈ రాత్రి నువ్వు విడిచే కన్నీళ్ళు వ్యర్థం కావట్లేదు. నమ్ము. ఈ రాత్రి నువ్వు విడిచే కన్నీళ్ళు బండ మీద పడట్లేదు, నేల మీద పడట్లేదు. నీ కొరకు ఆయన దాచి ఉంచిన బుడ్డిలో పడుతున్నాయి. తప్పక దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. తప్పక దేవుడు మన జీవితంలో కన్నీళ్ళకి ఫలం ఇస్తాడు. మన అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ఇంతవరకు మనుషులు ఎదుట విడిచిన కన్నీళ్ళు ఇక మీదట విడవకుండా జాగ్రత్త పడు. చిన్నదానికి పెద్దదానికి కన్నీళ్లు విడవడం మానివేయి. సహాయము చేయగలిగిన వారి యొద్ద కన్నీళ్లు విడవడం నేర్చుకుందాం. సహాయము చేయని వారి యొద్ద కన్నీళ్లు విడుచుట వ్యర్థం. ఇదిగో, నీ పక్కవారు నీ కన్నీళ్లు చూస్తున్నారని దిగులు చెందకండి. నీ ప్రక్కలో ఉన్నవారు నీ మాటలు వింటున్నారని కలవరపడకండి. హృదయాన్ని ఎరిగిన వాడు నీ ప్రార్థన వింటున్నాడని, నీ కన్నీళ్ళను చూస్తాడని ప్రభుతో చెప్పు. రే, ఇంతకాలం దేని కొరకు కన్నీళ్ళు విడిచావేమో, కన్నీళ్ళు విడిచి విడిచి నీ కళ్ళు వాచిపోయేటట్లుగా సహాయం లేని స్థితిలో ఉన్నావేమో. ధైర్యంగా ఉండు. దేవుడు నీ కన్నీళ్ళకి జవాబు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి నుంచి. అందరం ప్రార్థన చేద్దాం. కన్నీటికి జవాబు ఉంది నీలో, వేదన తీరిపోవును. యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. నీ కన్నీళ్ళకి ఒక జవాబు దాగి ఉందని ఈ రాత్రి విన్నావు. సహాయము దొరకని స్థలంలో కన్నీళ్ళు విడుచుట మాని, సహాయము దొరికే స్థలంలో కన్నీళ్ళు విడవడం నేర్చుకుందాం. ఫలాన్ని పొందుతాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మరొకసారి నా కన్నీళ్ళు విలువైనవని, నా కన్నీళ్ళకి ఒక ప్రత్యేకత ఉందని,
కన్నీళ్ళు విడిచి ప్రార్థించినప్పుడు, నిన్ను అడిగినప్పుడు వెంటనే జవాబిస్తావని, నా పిల్లలు ఏడుస్తూ ఉంటేనే, కన్నీళ్ళు విడుస్తూ ఉంటేనే నేనే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, నా కొరకు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన నీవు తట్టుకోలేవని, నా కన్నీళ్లను చూసి నా హృదయంలో ఉన్న భారాన్ని తొలగించి, నిందల నుంచి తొలగించి, ఆయుస్సును పొడిగించి, అక్కర తీర్చి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి నా జీవితంలో నూతన కార్యాలు చేస్తావని ఈ రాత్రి మీరు మాతో అందరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. విత్తబడిన వాక్యం మా ఒక్కొక్కరి హృదయంలో ఫలింపచేయమని, సాతాను దొంగిలించక ఈ దినం నుంచి నీ సన్నిధిలో మాత్రమే కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు మీరు మాత్రమే చూసి గొప్ప ఫలము దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి కూర్చోండి. మంచిది. ఈ సమయంలో ఒక పాట పాడుకొంచుండగా సంఘ కానుకలు పోగు చేసుకుందాం. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే